చూస్తున్నారుగా, రవ్వ బెల్లం కేక్ రెడీ. ఎంతో ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఎగ్లెస్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: కప్పు సూజీ రవ్వ, కప్పు బెల్లం, అరకప్పు పెరుగు, అరకప్పు సన్ఫ్లవర్ ఆయిల్, ఒక 3 స్పూన్లు గోధుమ పిండి, సన్నగా తరిగించుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలు, టూటీ ఫ్రూటీ ముక్కలు, ఒక స్పూను బేకింగ్ పౌడరు, ఒక 4 ఇలాచీ ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు ఇలాచీ వేసుకోవచ్చు. ఇష్టపడ్డ వాళ్ళు వెనిల్లా ఎసెన్స్ ఉంటే వెనిల్లా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఈ రవ్వని మెత్తగా ఒకసారి గ్రైండర్ పట్టుకోవాలి. మెత్తగా అంటే మరీ మెత్తగా పిండిగా అవ్వదు, కొంచెం బరకగా రవ్వలాగా ఉంటుంది. అలా ఒక్కసారి మిక్సీ చేసుకుంటే కేకు స్మూత్గా ఉంటుంది. దీన్ని మిక్సీ చేసుకుని వద్దాం. రవ్వని పక్కన ఉంచుకోవాలి. ఇది ఇలా పిండిలాగా కాకుండా రవ్వలాగా కాకుండా మిక్సీ అవుతుంది. ఒక్కసారి అలా పలసిచ్చుకుని మిక్సీ పట్టుకుంటే ఇలా స్మూత్గా తయారవుతుంది. దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులో ఒక 1/2 కప్పు పెరుగు వేసుకుని విస్కర్తో దీన్ని బాగా స్మూత్గా అయ్యేలా బాగా ఇలా బీట్ చేసుకుని, ఇలా మిక్సీ పట్టిన బెల్లంలో ఈ ఆయిల్ని కూడా వేసుకుని బాగా గ్రైండర్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల బెల్లం బాగా మెత్తగా అయ్యి పిండిలో తొందరగా కలుస్తుంది. లేదంటే ముక్కలుగా ఉండి దాన్ని బీట్ చేయడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి ఇలా మిక్సీ చేసుకుని వేసుకుంటే స్పంజీగా వస్తుంది కేకు. ఇప్పుడు ఈ బెల్లం ఆయిల్ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా బీట్ చేసుకుంటూ స్మూత్ పేస్ట్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్మూత్ పేస్ట్లా కలుపుకున్న పెరుగులో రవ్వ వేసి బాగా కలుపుకోవాలి. అది కలిసిన తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుని బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే బెల్లం ఆయిల్ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకుని స్పంజీగా వస్తుంది. రవ్వ పెట్టినప్పుడే యాలకులు కూడా వేసేసాను, స్కిప్ అయింది. గింజలు తీసుకుని రవ్వ మిక్సీ పట్టేటప్పుడు యాలకుల్లో గింజలు అందులో వేసుకుంటే స్మూత్గా మిక్సీ అయ్యి స్మెల్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇది ఇలా కలిపిన తర్వాత దీని బైండింగ్ కోసం రవ్వ అయితే మనం కేక్ ఉడికిన తర్వాత కట్ చేసేటప్పుడు విరిగిపోయి ముక్కలుగా అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండడం కోసం ఒక 3 స్పూన్స్ గోధుమ పిండిని కూడా ఇందులో వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసిన ఈ పిండిని ఒక అరగంట రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టాలి. ఇలా మూత పెట్టి ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు పక్కన ఉంచుదాం. ఇప్పుడు ఈ రెస్ట్ ఇచ్చిన పిండి కొంచెం నాని గట్టిగా అవుతుంది. ఇందులో పాలు పోసి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కొన్ని డ్రై ఫ్రూట్స్ ముక్కలు పిండిలో వేసుకుంటే కేక్లో మధ్యలో తగులుతూ చాలా టేస్ట్గా ఉంటాయి. కొన్ని పైన డెకరేషన్ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ కేక్ మోల్డ్లో వేసుకున్న పిండి పైన ఈ టూటీ ఫ్రూటీ ముక్కలు, కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ముక్కలు కూడా వేసుకుని డెకరేట్ చేసుకుని, ఇందులో వాడట్లేదు. పిల్లలు కేకులు అంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మనం మైదాతో చేసిన కేకులు ఎక్కువగా పెడితే పిల్లలకు ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా ప్రయత్నించి చూసి ఈ కేక్ చేసుకుని ఎలా వచ్చిందో చూస్తున్నారుగా. ఓవెన్ లేని వారు కూడా కేక్ని ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ప్రెషర్ పాన్లో వాటర్ కానీ ఏమీ లేకుండా ఇలా ప్రీహీట్ చేసుకుని, ఇలా ఏదైనా కొంచెం మందపాటి గిన్నెను ఉంచుకుని దాని మీద మనం ట్యాప్ చేసుకున్న ఈ కేక్ బౌల్ నుంచి ఈ కుక్కర్కి గ్యాస్కెట్ కానీ విజిల్ కానీ పెట్టకుండా లిడ్ క్లోజ్ చేసి, ఇప్పుడు అదే పిండితో మీకు ఓవెన్లో కూడా చూపిద్దామని కొద్దిగా బ్యాటర్ని ఇప్పుడు దీన్ని ఓవెన్లో పెట్టుకుందాం. ఇందులో బెల్లం రవ్వ యూజ్ చేస్తున్నాం. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. పిల్లలు ఎక్కువగా కేకులు ఇష్టపడతారు, కానీ బయట కొనే కేకుల్లో మైదా షుగరు చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. అందువల్ల వాటిని అవాయిడ్ చేసి ఆల్టర్నేటివ్గా ఇలాంటి వాటిని మనం చూస్ చేసుకోగలిగితే మన పిల్లల ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ప్రీహీట్ చేసిన ఓవెన్లో పెడుతున్నాం. హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా
ఓవెన్లో కేక్ రెడీ. దీన్ని డీమోల్డ్ చేసుకుందాం. చూస్తున్నారుగా రవ్వ కేక్ ఎంత ఎమ్మీగా వచ్చిందో, చాలా స్పంజీగా. హై వ్యూవర్స్, చూస్తున్నారుగా రవ్వ బెల్లం కేక్ రెడీ. ఎంతో ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి